జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది. సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడమే మా ఛానల్ యొక్క ప్రత్యేకత. ధన్యవాదములు. వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం దగదర్తి మండలంలోని మేజర్ పంచాయతీ అయినటువంటి చెన్నూరు పంచాయతీ సర్పంచ్ బుక్కే సునీత, ఆమె భర్త వెంకట రమణ నాయక్ వైసీపీ వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మంగళవారం వారు కావలి పట్టణంలోని టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో జనసేన, బీజేపీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి కావ్య కృష్ణారెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా వారితోటి 50 కుటుంబాలు కావ్య కృష్ణారెడ్డిని కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. చేరి వచ్చిన వారందరిని బట్టి కావ్య కృష్ణారెడ్డి సాధారణంగా వారిని ఆహ్వానించి టీడీపీ కండువాలు కప్పారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వంలోనే అభివృద్ధి చెందుతుందని, గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధిని చూడలేకపోయామని, వారు టీడీపీ ప్రభుత్వంలో ముందుకు పోవాలన్న ఉద్దేశంతో టీడీపీలో చేరామని వారు తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పమిడి రవికుమార్ చౌదరి ఆధ్వర్యంలో కావలి టీడీపీ కార్యాలయంలో మంగళవారం సర్పంచ్ సునీతతో పాటుగా మోడే హరినాయక్, మోడే వెంకటరమణయ్య నాయక్, ప్రభాకర్ నాయక్, లక్ష్మణ్ నాయక్, బుక్కే శేషానాయక్, మోడే శ్రీనివాసుల నాయక్, జయరామ్ నాయక్ తదితరులు దాదాపు 50 కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. వీరందరికీ ఎన్డీఏ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి సాధారణంగా ఆహ్వానించి వారికి సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు. ఓకే ఓకే ఓకేనా. ఓకే